మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే. ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి సంకటహర చతుర్థి, పరమ పవిత్రమైనది. స్థానిక ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైనటువంటి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈశాన్యంకు కొలువు అయి ఉన్నటువంటి ఈశాన్య గణపతి అంటారు. ఆయనే హిరంబ గణపతి. ఆ యొక్క హిరంబ గణపతి స్వామివారికి ఈ రోజు ఉదయం 9 గంటలకు ధ్యానావాహనాది షోషోపచార పూజ, అదే విధంగా పంచామృత అభిషేకము, అదే విధంగా 11 సార్లు గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్ అభిషేకము, అష్టోత్తర శతనామార్చన, హారతి, మంత్రపుష్పము, నీరాజనము, తీర్థప్రసాద వితరణ చేయడం జరిగింది. నెలకొక్క మారు వచ్చేటటువంటి ఈ యొక్క సంకటహర చతుర్థి అంటారు. అంటే ప్రతి మాసమందు కూడా బహుళ పక్షమందు పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి నాడు సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి ఉదయం నుంచి స్వామివారికి ముఖ్యంగా గణపతికి అభిషేకమే గాని, అర్చననే గాని, అదేవిధంగా గణపతి హోమమే గాని చేయించుకోవాలి. దీని ఆంతర్యం ఏమిటి అంటే సకల కార్య దిగ్విజయ సిద్ధి హేరంబో నలకూబరో గణపతి శ్రీ విఘ్న చండీ గణ. అంటే ఇక్కడ హిరంబ గణపతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సకల కార్య ప్రతిబంధక దోష నివారణ జరిగి సకల కార్యాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. అందుకే ఈ యొక్క సంకటహర చతుర్థి గణపతి వ్రతం చేయాలి. ఈ రోజున ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తూ ఉంటారో వారికి సకల కార్య దిగ్విజయ సిద్ధి జరుగుతుంది. అదేవిధంగా విదేశీ ప్రయాణమే గాని, భూ వివాద సమస్య పరిష్కారాలే గాని, కోర్టు సంబంధిత వ్యవహారాలే గాని, జన్మకుండలో ఉన్నటువంటి కుజదోష నివారణే గాని, తర్వాత సంతానం అందే గాని, వివాహం అందే గాని ఎలాంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి సకల విఘ్నహరుడు గణపతి కాబట్టి ఆ యొక్క గణపతి సకల విఘ్నాలన్నిటి కూడా తొలగించి సకల కార్య సిద్ధిని కలిగిస్తాడు అని చెప్పేసి గణేశ పురాణం చెబుతున్నది. ఈ విధంగా ఈ స్థానిక దేవాలయంలో ఈ రోజు చాలా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం జరిగింది. ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది నెలకొక్కసారి వస్తుంది కాబట్టి ప్రతి మాసమందు బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత 3 రోజులకు వస్తుంది. ఆ రోజున ఏం చేయాలి ఈ యొక్క వ్రతము అంటే ఉదయపూర్వమే లేవాలి, తలంటూ స్నానాన్ని చేయాలి, పట్టుబట్టలు ధరించాలి. ఎక్కడైతే గణపతి దేవాలయం ఉందో అక్కడికి వెళ్ళాలి. 21 ప్రదక్షిణాలే గాని, 11 ప్రదక్షిణాలే గాని చేతిలో గరక పట్టుకొని లేదంటే మందార పూలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి. వీలైతే స్వామివారికి 3 వత్తులతో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా వెలిగిస్తే ఏమైతుంది అంటే సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆ విదేశీ ప్రయాణం అందు ఏంటంటే ఆటంకాలున్నా, కోర్టు సమస్యలున్నా, అదేవిధంగా భూ వివాద పరిష్కారాలున్నా కూడా అన్ని కూడా తొలగిపోయి మంచి విద్య, బుద్ధి, ఉద్యోగము, ఆయుష్, ఆరోగ్యము, కళ్యాణ పరంపర, సంతానాభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్రతం ఎవరైతే పాటిస్తారో వారు ఈ రోజున సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలము చంద్రోదయం అయిన పిదప చంద్రుని దర్శనం చేసుకొని దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అనేటువంటి ఒక శ్లోకాన్ని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని కూడా ధ్యానం చేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నమస్కారం చేసి తదనంతరం గణపతికి నమస్కారం చేసి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ విధంగా 1 సంవత్సర కాలం పాటు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో సకల కార్యాలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి గణేశ పురాణం చెబుతున్నది. సర్వే జనాః సుఖినో భవంతు.